ఇక మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ హామీలు ఆచరణలోకి వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా విభాగ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మహిళా నాయకులు పాల్గొన్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో లేక వేడి నీళ్ళు కూడా వాళ్ళే అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే ఒక్కొక్కరు 20 లక్షల దాకా వాళ్ళు లోన్ తీసుకోగలిగిన కెపాసిటీకి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పోతే బ్యాంకులు ఇస్తుంటే జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇస్తున్నారు కదా దాన్ని తీసుకొని వీళ్ళు రీపే చేయలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకేసారి మేము 50 లక్షలైనా ఇస్తామంటుంటే కూడా వద్దని బ్రేకులు వేసే పరిస్థితి ఆ రోజు. నువ్వు వచ్చి మళ్ళీ పీకేస్తే మొత్తం. ఈరోజు అదే 49,000 కోట్లు 60-70,000 కోట్లు అయితే అది కూడా నీ క్రెడిట్ కాదు, అయినా సరే అట్లా ఉన్నది నడుపుతున్నాడులే అనుకోవచ్చు. లేదు, అది 30,000 కోట్లకు పడిపోయింది. అంటే ఎవరు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు? మనం చేశాం.